Rekha. Hi. Many happy returns of the day. Thank you. లాస్ట్ ఇయర్ మేము అమెరికా వెళ్ళినప్పుడు ప్రెసిడెంట్ డ్రాగన్ తో వైట్ హౌస్ లో డిన్నర్ తీసుకున్నాం. అక్కడ వాళ్ళంతా యూఆర్ లుకింగ్ ప్రిటీ అన్నారు. నాకు చాలా సిగ్గేసింది. ఐ రియలీ ఫెల్ట్ వెరీ షై యు నో ఆఫ్టర్ లాంగ్ టైం. హలో రేఖ, విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇంత లేట్ గా రావటం? కాబోయే మామగారిని కలుసుకోబోతున్నాను కదా, కొంచెం భయం అనిపించి కాస్త ఆలస్యంగా రావాల్సి వచ్చింది. నయం, మొత్తానికి వచ్చాం. భయంతో దేశాన్ని వదిలిపెట్టి పారిపోకుండా. మమ్మీ డాడీని పరిచయం చేస్తాను. మమ్మీ, నేను చెప్పానుగా, ఈయన మిస్టర్ గోపి. హలో యంగ్ మ్యాన్, హౌ ఆర్ యు? ఫైన్. గోపి, ఈయన మా డాడీ. నమస్కారం అండి. నమస్తే. సో యు ఆర్ మిస్టర్ గోపీనాథ్. మా బేబీ నీ గురించి చాలా చెప్పింది. వెరీ గుడ్. మనం పైకి వెళ్ళి మాట్లాడుతున్నాం. కమా. మిస్టర్ గోపి, నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అవును. మీ అనుమతి తీసుకుని. ఏం ఉద్యోగం చేస్తున్నావు? మెకానికల్ ఇంజనీర్ గా ఓ గ్యారేజ్ లో పనిచేస్తున్నాను. ఐ సీ. జీతం ఎంత? 800. వేరే ఆస్తిపస్తులు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. మిస్టర్ గోపి, నా కూతురు రోజుకు ఒక చీర కడుతుంది. దాని ఖరీదెంతో తెలుసా? 2000 రూపాయలకి తక్కువ ఉండదు. భోజనం దగ్గర తను తినగా మిగిలింది ఒక కుటుంబానికి వారం రోజుల వరకు సరిపోతుంది. కార్పెట్ల మీద, కారుల్లోనూ తప్ప నేల మీద నడిచే అలవాటు లేదు నా కూతురికి. అవన్నీ ఎందుకు చెప్తున్నారో తెలుసుకోవచ్చా? ఆ మాత్రం తెలియదు. పోనీ మార్కెట్లో ఉప్పు, పప్పు, బియ్యం ఏ ధరకు అమ్ముతున్నాయో తెలుసా? తెలియదని నీ ముఖమే చెప్తుంది. వెళ్ళి వాటి రేట్లు కనుక్కుని బడ్జెట్ వేసుకుని మహారాణిలా పెరిగిన నా కూతురికి నీ నెల జీతంతో ఎన్ని పూట్ల తిండి పెట్టగలవో తేల్చుకుని అప్పుడు నా దగ్గరికి రా. వెళ్ళు. Hear that music. My God, good number. Gopi? Excuse me. Gopi? ఏమిటి అలా ఉన్నావు? ఏమన్నారు డాడీ? డబ్బున్న ఆడపిల్ల తండ్రి పేదవాడి ప్రేమ గురించి ఏమనాలో అదే అన్నాడు. Come on, Gopi. పరిగెత్తు. Come. రేఖ, జీవితం ఒక ప్రవాహం లాంటిది. దానికి ఎదురెదటం అంత సులభం కాదు. ఈ పరిస్థితుల్లోనూ నన్ను మర్చిపోవటం మంచిది. గోపి, ఏవి నువ్వు అనేది? మా డాడీ ఏదో అంటే నేను నిన్ను మర్చిపోవాలా? అది జరిగే పని కాదు. మా డాడీయే కాదు, ఈ లోకమే ఎదురు నిలిచినా సరే మన పెళ్లి ఎవరు ఆపలేరు, మనల్ని ఎవరు విడదీయలేరు. దయచేయండి లక్ష్మీ వరప్రసాదరావు గారు, దయచేయండి. పాపం, ఇలాంటి చీకటి ఇంట్లో ఒక అడుగు పెట్టడం మీకు ఇబ్బందిగానే ఉంటుంది. కానీ మాకు ఇది అలవాటైపోయింది. మాలాంటి మధ్యతరగతి జీవితాల్లో కష్ట సుఖాల్లాగే కరెంటు కూడా ఆటలాడుతోంది. కరెక్ట్. నీ తాహతగా కొవ్వొత్తించు. నువ్వు దాంతో సరిపెట్టుకోవాలే తప్ప పెద్ద ఇంటి దీపాన్ని నీ ఇంటి దీపం చేసుకోవాలి అనుకోవడం దురాశ అవుతుంది. ఓ అలాగా? అవును. నేల మీద బతికే నీలాంటి మనిషి ఆకాశంలో ఉండే ఇంద్రధనస్సు లాంటి నా కూతు చేయి అందుకోవాలనుకోవడం చాలా పొరపాటు. నా కోసం, నా ప్రేమ కోసం ఆకాశం నుంచి, అంతస్తు నుంచి తనాలుగా దిగిరావటానికి సిద్ధపడ్డ ఆడపిల్లను అందుకోవటం పొరపాటు అనుకోవటం మీ అవివేకం. రేఖ తీసుకున్న నిర్ణయం దాని అమాయకత్వానికి నిదర్శనం. ఈడొచ్చిన ప్రతి ఆడపిల్ల అందమైన కళలు కనొచ్చు, ఆ కళలే నిజాలనుకోవచ్చు. అంత మాత్రం నా ప్రాణప్రదంగా చూసుకునే నా కూతురు ఇలాంటి పొరపాటు చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోను. నువ్వు రేఖని కలుసుకోవటం మానేయాలి. అందుకు ఇదిగో చెక్కు. ఎంతకు రాశారు? 1,00,000 రూపాయలు. నువ్వు జీవితంలో ఊహించనంత డబ్బు. మీ పరువు ప్రతిష్టలకు మచ్చ రాకుండా ఉండటానికి ఖర్చు పెట్టేవి 1,00,000 రూపాయలేనా? ఆ మచ్చ చెరిపేసుకోవడానికి అవసరమైతే 2 లక్షలు ఇస్తాను. 2 లక్షలేం కర్మ, 2 కోట్లైనా ఇవ్వగలరు. కోటీశ్వరులు కదా, డబ్బుతో ఏదైనా కొనగలరు. కానీ ప్రేమ అనేది బజార్లో కొనే వస్తువు కాదు, డబ్బుతో చేసే వ్యాపారం కాదు. ప్రేమను డబ్బుతో కొనలేరు, దౌర్జన్యంతో లొంగదీయలేరు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మాలాంటి పేదవాళ్ల ప్రేమకు ఖరీదు కట్టే కోటీశ్వరుడు ఈనాటి వరకు లోకంలో పుట్టలేదు. దయచేసి ఇక వెళ్ళండి. For more updates, like, comment, subscribe to our channel. Hey,
హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.